Good morning everyone. Welcome to Uttam's Academy. Today we are going to discuss about SSC CGL test 15 regarding English. Okay, moving to the first question. Our first question is select the option that can be used as one word substitute for the given group of words. Okay na? ఇక్కడ ఇచ్చిన ఒక సెంటెన్స్ ఉంది కదా మనకి, ఆ సెంటెన్స్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఉండొచ్చు అని అడుగుతున్నారనమాట. సో సెంటెన్స్ ఈజ్ గవర్నమెంట్ గాన్ బై వెల్త్ అనమాట. ఓకేనా, డబ్బుతో గవర్నమెంట్ని రూల్ చేస్తే దాన్ని ఏమంటారు? ఓకేనా, సో గవర్నమెంట్ గాన్ బై వెల్త్ ఈజ్ కాల్డ్ ప్లూటోక్రసీ అనమాట. ఓకేనా, ప్లూటోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ గాన్ బై వెల్త్, దట్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ అనమాట. ఓకేనా, థియోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ రూల్డ్ బై రిలీజియస్ బిలీఫ్స్ పీపుల్ ఆర్ రిలీజియస్ బిలీవర్స్ అన్నమాట. ఎవరైతే రిలీజియన్ని ఎక్కువ నమ్ముతారో వాళ్ళు గవర్నమెంట్ని రూల్ చేస్తే దాన్ని థియోక్రసీ అని అంటారనమాట. ఓకేనా, ఆటోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ రూల్డ్ బై వన్ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ పవర్స్. ఒకే ఒక పర్సన్ రూల్ చేస్తారు విత్ ఫుల్ ఆఫ్ పవర్స్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ డెమోక్రసీ. గవర్నమెంట్ రూల్డ్ బై ఆర్ గవర్నమెంట్ ఎలెక్టెడ్ బై పీపుల్ అనమాట. అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేస్తారనమాట. దాన్ని ఏమంటామంటే మనం డెమోక్రసీ అని అంటామన్నమాట. సో గవర్నమెంట్ గవర్న్ బై వెల్త్ ఈజ్ కాల్డ్ ప్లూటోక్రసీ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ క్లాండెస్టైన్. ఓకే, యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ క్లాండెస్టైన్ అడిగారు. దేర్ ఈజ్ ఏ క్లాండెస్టైన్ అఫెయిర్. ఓకే, క్లాండెస్టైన్ అంటే ఏంటి అంటే సీక్రెట్ అని అర్థం అనమాట. క్లాండెస్టైన్ మీన్స్ సీక్రెట్. సో క్లాండెస్టైన్ అంటే సీక్రెట్. దానికి ఆపోజిట్ ఏంటి? నోన్. నోన్ అంటే ఏంటి? అందరికీ తెలిసిన, వితౌట్ సీక్రెసీ ఆర్ వితౌట్ హైడింగ్ అని అర్థం అనమాట. సో క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి నోన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ప్రైవేట్ అంటే ఏంటి అంటే పర్సనల్ అని అర్థం, ఒక్కరికి సంబంధించింది మాత్రమే అని అర్థం అనమాట. స్నీకీ అంటే ఏంటంటే సీక్రెట్. ఓకే, ఇల్లిసిట్ అంటే ఏంటి అంటే ఇల్లీగల్. ఓకేనా, నాట్ ఎ లీగల్. ఓకే, లీగల్గా కాదు, ఇల్లీగల్గా అని అర్థం అనమాట. సో క్లాండెస్టైన్ అంటే సీక్రెట్ కదా. సో ఆపోజిట్ ఫర్ క్లాండెస్టైన్ ఇన్ దీస్ 4 ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దట్ ఈస్ నోన్ అనమాట, అందరికీ తెలిసిన ఆర్ వెల్ నోన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate antonym for the underlined word in the following sentence. ఓకే, ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ ఏముంది? అబ్సర్డ్ అనమాట. దీనికి మనం యాంటోనిమ్ దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ని కనుక్కోవాలి. దట్ ఈస్ ఎ పిక్చర్ వర్త్ సీయింగ్ బట్ దిస్ ఈజ్ అన్ అబ్సర్డ్ పీస్ ఆఫ్ ఆర్ట్. దట్ ఈజ్ ఎ పిక్చర్ వర్త్ సీయింగ్. వర్త్ సీయింగ్ ఏ పిక్చర్, కానీ అది ఎలా ఉంది అంటే అబ్సర్డ్ పీస్ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ ఎలా ఉంది అంటే ఇల్లాజికల్. ఓకే, లాజిక్లెస్గా ఉందన్నమాట. ఓకేనా, ఇల్లాజికల్ అంటే రియలిస్టిక్గా లేదు అని అర్థం అనమాట. ఆర్డినరీ అంటే నార్మల్. ఆడ్ అంటే ఏంటండి? ఆడ్గా ఉంది అంటే విచిత్రంగా, వింతగా ఉండడం అనమాట. స్ట్రేంజ్ అని అర్థం అనమాట. ఈరీ అంటే ఏంటంటే స్ట్రేంజ్ అండ్ ఫ్రైటనింగ్. అంటే వింతగా అండ్ భయంకరమైన అని అర్థం అనమాట. రియలిస్టిక్ అంటే రియల్, లాజిక్గా అని అర్థం అనమాట. ఓకేనా, సో ఇల్లాజికల్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందండి? రియలిస్టిక్ అవుతుందన్నమాట. సో ఇల్లాజికల్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి రియలిస్టిక్. మనల్ని కనుక్కోమంది కూడా యాంటోనిమే కదా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో అయితే మనకి ఏమి ఇచ్చింటారు? ప్యాసివ్ వాయిస్ ఇచ్చింటారు. సో సెంటెన్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్ అనమాట. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. ఓకేనా,
ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అండ్ ఇట్ ఈస్ ఏ జనరల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఫస్ట్ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ వాటర్ అవుతుంది. సో వాటర్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, అంతే కదా. వాటర్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇది ప్రెజెంట్ టెన్స్ ఉంది అండ్ ప్రెజెంట్ టెన్స్లో అండ్ జనరల్ ఫ్యాక్ట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ఎక్కువ శాతం ఎర్త్ సర్ఫేస్ వాటర్తో కవర్ అయి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో మనకి చూడండి, వాటర్ ఈజ్ కవరింగ్ మోస్ట్ ఆఫ్, కంటిన్యూస్ టెన్స్, ఇది కూడా కంటిన్యూస్ టెన్సే కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. ఓకేనా, వాటర్ హ్యాస్ కవర్డ్, దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విత్ జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి వాటర్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ యాక్టివ్ ఫామ్ అన్నమాట. So next one, the following sentence has been split into 4 segments. Identify the segment that contains a grammatical error అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్కి ఎక్కడ మనకి గ్రామటికల్ ఎర్రర్ ఉందో విత్ సెగ్మెంట్స్ కూడా ఇచ్చారు కదా, ఈ సెగ్మెంట్లో ఎక్కడ మనకి ఏ సెగ్మెంట్లో ఎర్రర్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ప్రీతా విల్ బీన్ కుకింగ్ ద మీల్ ఆఫ్ యువర్ చాయిస్ బిఫోర్ యూ రీచ్ హోమ్. నువ్వు హోమ్కి రీచ్ అయ్యేసరికి ప్రితానికి ఇష్టమైన ఫుడ్ని కుక్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ప్రితా విల్ బీన్ కుకింగ్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు కదా, విల్, షెల్, కుడ్ అనే మోడల్ వర్బ్స్ తర్వాత మనకి వర్బ్ బీ ఉండాలన్నమాట. బీ ఉండాలి, ఒరిజినల్ ఫామ్ ఉండాలి. ఓకే, సో విల్ బీ కుకింగ్, ప్రితా విల్ బీ కుకింగ్ ద మీల్ ఆఫ్ యువర్ చాయిస్ అనమాట. సో వర్బ్ అనేది ఎలా ఉండాలి, ఒరిజినల్ ఫామ్లో ఉండాలి విల్ తర్వాత. కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. దట్ ఈస్ ఇక్కడ ఉందన్నమాట. అది ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ప్రితా విల్ బీ కుకింగ్ అనమాట, నాట్ విల్ బీన్ కుకింగ్. ఓకే, మోడల్ వర్బ్స్ తర్వాత మనకి వర్బ్ అనేది ఒరిజినల్ ఫామ్లో ఉంటుంది. సో బీన్ బదులు మనకి ఏమొస్తుంది, దట్ ఈస్ ఒరిజినల్ ఫామ్ బీ అనమాట. ఓకే, ప్రితా విల్ బీ కుకింగ్. నెక్స్ట్ వన్, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అన్నమాట. ఓకేనా, సో ఎర్రర్ ఎక్కడుంది అండ్ హీ అనేది కరెక్టేనా అనేది మనం ఇక్కడ చూడాలి. సో ఎయిదర్ యూ అండ్ హీ విల్ హ్యావ్ టు పే ఫర్ దిస్ డ్యామేజ్. ఓకేనా, ఈ డ్యామేజ్కి నువ్వు కానీ తను కానీ పే చేయాలి అని చెప్తున్నారనమాట. బట్ మనకి ఇక్కడ ఎర్రర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక పెయిర్ ఉంటుంది అనమాట. ఎలాగా, నెయిదర్ వచ్చినప్పుడు కంపల్సరీగా దాని పేరేంటి, నార్. ఏదర్ వచ్చినప్పుడు ఆర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చింది మనకి ఏంటి, ఏదర్ కదా. ఏదర్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి, కంజంక్షన్ ఆర్ రావాలన్నమాట. ఏదర్ యూ ఆర్ హీ, నువ్వైనా లేక అతడైనా డ్యామేజ్కి పే చేయాలి అని చెప్తున్నారనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1, దట్ ఈస్ ఆర్ హీ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, విత్, నార్ అండ్ బట్ రావండి. ఇక్కడ మనకి దీనికి అబ్సల్యూట్ పేర్ ఆర్ కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్లో నుండి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దానివల్ల సెంటెన్స్కి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది రావాలన్నమాట. సో ద పర్ఫ్యూమ్ షీ యూజెస్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డాష్ అన్నారు. ఓకే, సెంట్, SENT సెంట్. ఓకేనా, సెండ్ ఉంది కదా మనకి పంపించడం, సెండ్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి సెంట్ అన్నమాట. ఓకే, కాబట్టి దీనికి పర్ఫ్యూమ్కి ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా. సో దట్ ఈజ్ రాంగ్ అనమాట. సెండ్ అనేది అసలు ఇలాంటి వర్డే లేదనమాట అండ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సెంట్, SENT సెంట్ అంటే ఏంటి అంటే పర్ఫ్యూమ్ విచ్ గివ్స్ అస్ ప్లెజెంట్ స్మెల్ అనమాట. ఓకేనా, సెంట్ అంటే ఏంటి, 100% అని అర్థం అనమాట. ఓకేనా, సో సెంట్ అంటే పర్ఫ్యూమ్ కదా. ద పర్ఫ్యూమ్ షీ యూజెస్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ సెంట్, పర్ఫ్యూమ్ స్మెల్ అనమాట, స్మెల్ కూడా అనొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. దట్ ఈస్ పర్ఫ్యూమ్ ఆర్ స్మెల్ అనమాట. దట్ ఈస్ SENT సెంట్. ఓకే, ద పర్ఫ్యూమ్ షీ యూజెస్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ స్మెల్ అనమాట. నెక్స్ట్ వన్, sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph.
ఓకేనా. ఇక్కడ మనకి ఏం చేశారు అంటే సెంటెన్సెస్ ఏబిసిడి అనేవి జంబుల్డ్ ఆర్డర్లో ఇచ్చారనమాట. దీన్ని మనం కరెక్ట్ చేసి కరెక్ట్ మీనింగ్ఫుల్ కోహరెంట్ పారాగ్రాఫ్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, చూద్దాం ఏది మనకి ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవుతుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫస్ట్, సిమ్టమ్స్ లైక్ నర్వస్నెస్, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అండ్ ఫీలింగ్ వీక్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టార్టింగ్ సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ. ఓకేనా, ఇక్కడ యాంగ్జైటీ గురించి చెప్తున్నారని మనకు అర్థమైంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వట్లేదు కదా, సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఇంట్రడక్షన్ లైన్ అనమాట. నెక్స్ట్ వన్, వేర్ యాజ్ యాంగ్జైటీ అటాక్స్ స్వెట్టింగ్, ట్రెంబ్లింగ్ అండ్ హ్యావింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఇంపెండింగ్ డేంజర్ మైట్ సజెస్ట్ అడ్వాన్స్డ్ యాంగ్జైటీ లెవెల్స్. ఓకే, వేర్ యాజ్ అన్నారు అంటే దానికి ఇంటర్ కనెక్షన్ లైన్ ముందు ఏదో ఉంది అని అర్థం అనమాట. సో ఇది కాదు. నెక్స్ట్ బి కాదనమాట ఇంట్రడక్షన్. నెక్స్ట్, మోస్ట్ పీపుల్ డోంట్ ఈవెన్ రియలైజ్ దే హ్యావ్ యాంగ్జైటీ ఆర్ టేక్ కరెక్టివ్ మెజర్స్ అంటిల్ ఇట్ యాంప్లిఫైస్ అండ్ గెట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఇది కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్ లాగా అవ్వట్లేదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యాంగ్జైటీ is a sad reality of today's time that has plagued a number of us in a variety of different ways అన్నమాట. సో ఇది మనకి ఏమవుతుంది, ఇంట్రడక్షన్ లైన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవుతుంది. యాంగ్జైటీ అనేది చాలా మందికి ఇవాళ అటాక్ అవుతుంది అనమాట. ఓకేనా, యాంగ్జైటీ ఈజ్ ఎ సాడ్ రియాలిటీ ఆఫ్ టుడేస్ టైమ్ దట్ హ్యాస్ ప్లేగ్డ్ ఎ నెంబర్ ఆఫ్ అస్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వేస్. అంటే చాలా నెంబర్ ఆఫ్ వేస్లో మనకి ఈ యాంగ్జైటీ అనేది అటాక్ అవుతూ ఉంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్, దీనికి ఇంటర్లింక్డ్ వన్ చూద్దాము. సిమ్టమ్స్ లైక్, ఓకే ఇక్కడ చూడండి, సి అయినా ఏ అయినా ఉంది కదా, ఈ రెండు మనకి ఎలిమినేట్ చేసేయచ్చు బికాస్ సితో స్టార్ట్ అయింది కాబట్టి. ఇక్కడ ఏ అయినా ఉండాలి, సి అయినా ఉండాలి. బట్ ఇక్కడ సి చూస్తే మనకి ఎర్లీ సైన్స్ గురించి ఏం చెప్పట్లేదు, ఏ చూస్తే మనకి ఎర్లీ సైన్స్ అంటే ఎర్లీ సిమ్టమ్స్ గురించి చెప్తుంది కాబట్టి మనకి ఆబ్వియస్గా ఏ అనేది నెక్స్ట్ డీకి ఇంటర్లింక్డ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సిమ్టమ్స్ లైక్ నర్వస్నెస్ and increased heart rate and feeling weak are some of the starting signs of anxiety. ఓకేనా, యాంగ్జైటీ అనేది చాలా మందికి చాలా డిఫరెంట్ వేస్లో అటాక్ అవుతుంది అని చెప్పారు. దాని ఎర్లీ సైన్స్ ఏంటివి అంటే ఇవి ఏంటి, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, నర్వస్నెస్, ఫీలింగ్ వీక్, ఇవన్నీ చెప్పారనమాట. సో నెక్స్ట్ వన్ ఏమవుతుందండి, సి అవుతుంది. మోస్ట్ పీపుల్ డోంట్ ఈవెన్ రియలైజ్ దే హ్యావ్ యాంగ్జైటీ ఆర్ టేక్ కరెక్టివ్ మెజర్స్ అంటిల్ ఇట్ యాంప్లిఫైస్ అండ్ గెట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. చాలా మందికి ఓకే, మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుందండి, ఇంట్రడక్షన్ సెంటెన్స్, యాంగ్జైటీ ఈజ్ ఎ సాడ్ రియాలిటీ ఆఫ్ టుడేస్ టైమ్ దట్ హ్యాస్ ప్లగ్డ్ ఏ నెంబర్ ఆఫ్ అస్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, డి అనేది ఇంట్రడక్షన్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ దాని నెక్స్ట్ ఫాలో అప్ సెంటెన్స్ వచ్చేసి సిమ్టమ్స్ లైక్ నర్వస్నెస్, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అండ్ ఫీలింగ్ వీక్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టార్టింగ్ సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ. సమ్ ఆఫ్ ద స్టార్టింగ్ సిమ్టమ్స్ అనుకోవచ్చు అనమాట, ఆర్ సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ వచ్చేసి నర్వస్నెస్, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అని చెప్తున్నారు, దట్ ఈస్ ఏ అనమాట. నెక్స్ట్ వన్, most people don't even realize they have anxiety or take corrective measures until it amplifies and gets out of control. చాలా మందికి అసలు యాంగ్జైటీ వచ్చిందా అనేది తెలియదు అనమాట. ఎప్పుడైతే అది ఎక్కువైపోయి అంటే వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి కరెక్ట్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేరు, అప్పుడు అది ఎక్కువైపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు మాత్రమే తెలుసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఈజ్ సి. Next one, whereas anxiety attacks sweating, trembling and having a feeling of impending danger might suggest advanced anxiety levels. Anxiety attacks, sweating, trembling ఇవన్నీ ఏంటంటే ఏమన్నారు, అడ్వాన్స్డ్ యాంగ్జైటీ లెవెల్స్ అనమాట. అంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పడానికి ఒక సిమ్టమ్స్ అని చెప్తున్నారు. డిఏసిబి ఈజ్ ద కరెక్ట్ కోహరెంట్ ప్యాసేజ్ అనమాట. ఓకేనా, కరెక్ట్ ఆర్డర్ డిఏసిబి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓకే, మనకి ఏదైతే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఉందో అది మనం ఐడెంటిఫై చేయాలి, దట్ ఈస్ మిస్చ్యూయస్, మినియేచర్, మెటామార్ఫిక్ అండ్ మిస్ స్పెల్ అనమాట. ఓకేనా, మిస్చ్యూయస్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గానే ఉంది, MISCH
CHIEVOUS అనమాట. మిస్చ్యూయస్ అనేది కరెక్ట్గానే ఉంది. ఓకే, మినియేచర్ థింగ్స్ అంటే వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్ అనమాట. సో మినియేచర్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. మెటామార్ఫిక్ అంటే ఓల్డ్ ఏజ్ అని అర్థం అనమాట. METAMORPHIC మెటామార్ఫిక్ అనేది కూడా కరెక్ట్గా ఉంది. మిస్ స్పెల్ అనేది రాంగ్ ఉంది. ఇక్కడ చూడండి, MISSPELL అనమాట. మిస్ స్పెల్ అంటే రాంగ్లీ స్పెల్ట్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ ఒక ఎస్ అనేది మిస్ అయింది. సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం టు గో టు ద డాగ్స్ అనమాట. టు గో టు ద డాగ్స్ అనే ఈడియం మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టు బికమ్ వర్స్ అనమాట. చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అయినప్పుడు మనము టు గో టు ద డాగ్స్ అనే ఇడియం అనేది ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. టు విన్ ఏ రేస్ని విన్ అవ్వడం కాదు. టు స్టాండ్ ఆన్ గాడ్ మీద నిలబడి ఉండడం కాదు. సపోర్ట్ విన్ అవ్వడం కూడా కాదండి. ఎప్పుడైతే కండిషన్ చాలా వర్స్ట్గా ఉంటుందో, చాలా బ్యాడ్గా ఉంటుందో, అప్పుడు మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే ఇడియమే టు గో టు ద డాగ్స్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అడమెంట్. ఓకే, అడమెంట్ అంటే ఏంటి అంటే మొండిగా ఉండడం అనమాట. ఓకేనా, దట్ ఈస్ స్టబర్న్. ఓకే, మొండిగా ఉండడం అనమాట. మొండిగా ఉండడాన్ని ఏమంటామంటే యాడమెంట్ అని అంటామన్నమాట. ఓకేనా, సో మనకు అడిగింది సినోనిమే కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా మూవ్ అవ్వడం అనమాట. ఎటు కావాలంటే అటు ఈజీగా బెండ్ అవ్వడాన్ని ఫ్లెక్సిబుల్ అంటాం. సాఫ్ట్ అంటే తెలుసు కదా, చాలా మెత్తగా ఉండడం. అడాప్టబుల్ అంటే ఏంటి అంటే ఎటువంటి కండిషన్స్కైనా కూడా రిలే అవ్వడం అనమాట. అడాప్ట్ అవ్వడం, adjust to any type of situations or any conditions అనమాట. ఎట్లాంటి కండిషన్స్ ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా దానికి రిలే అవ్వడానికి ఏమంటామంటే దానికి అనుకూలంగా వెళ్ళడాన్ని అడాప్టబుల్ అని అంటామన్నమాట. సో అడమెంట్ అంటే ఏంటి? మొండిగా ఉండడం కదా, స్టబర్న్. కాబట్టి మనకి ఆన్సర్ కూడా ఆప్షన్ 3, దట్ ఈస్ స్టబర్న్ అనమాట, సినోనిమ్. Next one, the following sentence has been divided into parts. One of them may contain an error. Select the part that contains the error from the given options. If you don't find any error, mark no error. ఓకేనా, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి సెగ్మెంట్స్ ఇచ్చారనమాట. ఆ సెగ్మెంట్స్ని మనకి ఆప్షన్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. సో మనకి ఎక్కడ ఎర్రర్ ఉందో ఆ సెగ్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ అక్కడ ఎర్రర్ లేదు అని అంటే మనం నో ఎర్రర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో షీ రేర్లీ అప్రోచ్డ్ నో బడీ టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ దట్ షీ వాజ్ ఫేసింగ్. ఓకేనా, మనకి దీని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చేయొచ్చు అంటే తను ఎవరిని అప్రోచ్ అవ్వదన్నమాట తన డిఫికల్టీస్ చెప్పుకోవడానికి అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మిస్టేక్ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేద్దాము. రేర్లీ అంటేనే దానికి నెగటివ్ మీనింగ్ ఉన్నట్టు అనమాట. ఆ మీనింగ్ ఏంటి అంటే నెగటివ్ సెన్స్లో ఉంది అని. దిస్ మీనింగ్ ఈజ్ ఇన్ నెగటివ్ అనమాట. సో షీ రేర్లీ అప్రోచ్డ్ నోబడి అంటే కూడా ఏంటి అండి? నోబడి అంటే కూడా నెగటివ్ అప్రోచ్, నెగటివ్ అనమాట. సో షీ అప్పుడు 2 నెగటివ్స్ ఒక సెంటెన్స్లో రావన్నమాట. సో షీ రేర్లీ అప్రోచ్డ్ ఎనీబడి, అప్పుడు మీనింగ్ అనేది మనకి ఏమీ చేంజ్ అవ్వదన్నమాట. తను ఎవరిని అప్రోచ్ అవ్వదు అనే మీనింగే ఉంటుంది. షీ రేర్లీ అప్రోచ్డ్ ఎనీబడి టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ దట్ షీ వాజ్ ఫేసింగ్. తను ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుందో తను ఆ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరిని అప్రోచ్ అవ్వదు. ఓకేనా, సో రేర్లీ అంటే ఆల్రెడీ నెగటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనం మళ్ళీ నోబడి అనే నెగటివ్ వర్డ్ ఇక్కడ యాడ్ చేయకూడదు అనమాట. సో ఇన్ ప్లేస్ ఆఫ్ నోబడి వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ ఎనీబడి. సో షీ రేర్లీ అప్రోచ్ నోబడి కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకి రాంగ్ అనమాట. ఎర్రర్ అనేది అక్కడ ఉంది. నోబడి బదులు ఎనీబడిని రీప్లేస్ చేయాలి. సో నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ర్యాండమ్లీ. ఓకేనా, ర్యాండమ్లీకి మనం ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ద ప్యానెల్ పిక్డ్ ద క్యాండిడేట్స్ ర్యాండమ్లీ ఫర్ ద ఇంటర్వ్యూ. ర్యాండమ్లీ అంటే ఏంటంటే కరెక్ట్ ఆర్డర్ వైజ్ కాకుండా అక్కడొకటి ఇక్కడొకటి తీసుకుంటే దాన్ని ర్యాండమ్గా అని చెప్తారనమాట. ఓకేనా, నాట్ ఇన్ ఆర్డర్ వైజ్. ఓకేనా,
ఆర్డర్ వైజ్ కాకుండా అక్కడ పిక్ చేసుకుంటే దాన్ని ర్యాండమ్ అని అంటామన్నమాట. సో ఇంటర్వ్యూకి ర్యాండమ్గా అంటే ఆర్డర్ వైజ్ కాకుండా అక్కడ పిక్ చేసుకున్నారు అని చెప్తున్నారు అనమాట. సో క్యాజువల్లీ అంటే ఏంటి, జనరల్లీ. మనకు ఆల్రెడీ ఏమడిగారు, యాంటోనిమ్ అడిగారు అనమాట. అన్విల్లింగ్ అంటే ఏంటి, నాట్ విల్లింగ్, ఇష్టం లేకుండా అని అర్థం అనమాట. సిస్టమాటికల్లీ అంటే ఏంటి, ఆర్డర్ వైజ్. ఇన్సిడెంటల్లీ అంటే ఏంటి, అప్పటికప్పుడు అని అర్థం అనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, యాంటోనిమ్ ఆఫ్ ర్యాండమ్లీ. ర్యాండమ్లీ అంటే నాట్ ఇన్ ఆర్డర్ కదా, సో ఆర్డర్ వైజ్ అనేది యాంటోనిమ్ ఫర్ ర్యాండమ్లీ అనమాట. దట్ ఈస్ సిస్టమాటికల్లీ. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ the antonym of randomly. So next one, select the option that expresses the given sentence in passive voice. Okay, ee sentence ichina sentence ni manam passive voice loki convert cheyalannamata. So sentence is, the Mesopotamians invented the decimal system. ఎలా ఉందండి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనం చాలా ఈజీగా ఇది పాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ద మెసోపటోమియన్స్ అనేది ఏంటి, సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. మనకి పాసివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమన్నారు కదా, పాసివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. సో ద డెసిమల్ సిస్టమ్ దట్ ఇన్వెంటెడ్ ఈజ్ ఇన్ పాస్ట్ అండ్ సింపుల్ పాస్ట్ కదా, కాబట్టి మనకి పాసివ్ ఫామ్ కూడా సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. సో దట్ ఈస్ సిమల్ సిస్టమ్ వాజ్ ఇన్వెంటెడ్ బై అనేది మనం యూజ్ చేస్తాం కదా పాసివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు. సో ద మెసోపటోమియన్స్ అనేది ఏంటి, సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ద డెసిమల్ సిస్టమ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద మెసోపటోమియన్స్ అనేది కరెక్ట్ పాసివ్ వాయిస్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకేనా, మనకి ఇక్కడ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని ఇచ్చారు అంటే ఏంటి అంటే, ఆ బ్లాంక్లో మనకి ఆప్షన్స్లో నుండి సెలెక్ట్ చేసుకున్న వర్డ్ ఎలా ఉండాలి అంటే మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట. ఆ సెలెక్ట్ చేసుకున్న వర్డ్తో సెంటెన్స్ మొత్తం మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకేనా, చూద్దాం. డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై డాష్ అండ్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ నో వేర్ విత్ మై లైఫ్. డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్ అనమాట. ఓకే, డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సేల్స్ అంటే ఏంటి, డిస్కరేజ్ సమ్వన్ అనమాట. ఓకేనా, డిస్కరేజ్ అంటే వాళ్ళని మోటివేట్ చేయకుండా ఉండడం అనమాట. ఎవరైనా ఏదైనా పని చేయాలి అంటే డిస్కరేజ్ చేయడం, దాన్ని చెప్పాలి అని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఏం ఇడియం యూజ్ చేస్తామంటే డోంట్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ డిస్కరేజ్ సమ్వన్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, దట్ ఈస్ సేల్స్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇక్కడ కూడా మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ అచీవ్, లాయల్టీ, ట్రెషరీ అండ్ స్ప్రౌట్ అనమాట. అచీవ్ అనేది కరెక్ట్, మనం ఏదైతే రీచ్ అవుతామో, మనం అనుకున్నది మనం ఏదైతే రీచ్ అవుతామో దాన్ని అచీవ్ అని అంటాం. ACHIVE కరెక్ట్. లాయల్టీ అంటే హంబుల్గా ఉండడం, ట్రూత్ఫుల్గా ఉండడం అనమాట. LOYALTY లాయల్టీ ఈజ్ కరెక్ట్. ట్రెజరీ అంటే మనం ఎక్కడి నుంచి అయితే మనీ తీసుకుంటామో దాన్ని ట్రెజరీ అని అంటాం అనమాట. TREASURY ట్రెజరీ. సో ఇది కరెక్ట్, రాంగ్లీ స్పెల్ట్ కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. స్ప్రౌట్, SPROUT, స్ప్రౌట్ అనేది కూడా కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. ఓకేనా, వేర్ ద గ్రోత్ స్టార్ట్ అవుతుంది, గ్రోత్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని స్ప్రౌట్ అని అంటాం. ట్రెజరీ అనేది TREASURY ట్రెజరీ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అండి, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా ఏంటి అంటే జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. సెంటెన్సెస్ అన్నిటినీ మనము కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం కనిపెట్టాలి, ఐడెంటిఫై చేయాలి, దట్ ఈస్ ఇంట్రొడక్షన్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో Mendel's simple laws of heredity came to be widely known and were uncritically assumed to apply to all human characteristics. ఓకే, ఇది చూద్దాము. నెక్స్ట్ ఇది పక్కన పెడదాం, నెక్స్ట్ చూద్దాం. With Charles Darwin's popularization of the concept of evolution, man became interested in his biological origins and starting with the work on heredity. This interest was centered on man's, okay, this అని ఉంది ఇక్కడ,
అండ్ స్టార్టింగ్ విత్ వర్క్ ఆఫ్ హెరిడిటీ అని ఉంది. ఓకే, కాదు, ఇవి రెండు కాదు, ఏ కూడా కాదండి. బి అనేది మనకి స్టార్టింగ్ ఏమవుతుంది, ఇంట్రొడక్షన్ సెంటెన్స్ అవుతుంది అనమాట. విత్ చార్ల్స్ డార్విన్స్ పాపులరైజేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ మ్యాన్ బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ బయోలాజికల్ ఆరిజిన్స్ అండ్ అఫిలియేషన్స్ అన్నారు. చార్ల్స్ డార్విన్స్ ఎవల్యూషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఉంది కదా, మనిషి ఎలా ఎదిగాడు, ఎలా ఎవాల్వ్ అయ్యాడు అనేది, అది పాపులరైజ్ అవ్వడం వల్ల మనిషికి చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. బయోలాజికల్ ఆరిజిన్స్ అంటే ఎక్కడ మొదలయ్యాయి అనేది కనుక్కోవాలి అని. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ వచ్చేసి బి. నెక్స్ట్ వన్, దిస్ ఇంట్రెస్ట్ వాజ్ సెంటర్డ్ ఆన్ మ్యాన్స్ ఫైలోజెనెటిక్ ఆరిజిన్స్. ఓకేనా, ఈ ఇంట్రెస్ట్ వల్ల మనకి ఎక్కడి నుండి జెనెటికల్ ఆరిజిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనకి అనే డౌట్ అనే కాన్సెప్ట్ ఏమంటారు, ఎంతూజియాజం అనమాట, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మొదలైపోయింది. ఓకేనా. నెక్స్ట్ వన్, స్టార్టింగ్ విత్ ద వర్క్ ఆన్ హెరిడిటీ ఆఫ్ గ్రెగర్ మెండెల్ ఇన్ 1860s అండ్ ద రికగ్నైజేషన్ ఆఫ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ 1900s, ఇంట్రెస్ట్ షిఫ్టెడ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్స్ ఆంటోజెనెటిక్ ఆరిజిన్స్. ఓకేనా, ఇదన్నిటి ఇంట్రెస్ట్ ఎలా కన్వర్ట్ అయిందంటే హెరిడిటీ వర్క్ ఆఫ్ గ్రెగర్ మెండెల్ 1860లో చేశాడు కదా దాన్ని, అండ్ ద రికగ్నైజేషన్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ 1900s, అలా ఇది కన్వర్ట్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ వన్, మెండెల్ సింపుల్ లా ఆఫ్ హెరిడిటీ కేమ్ టు బి వైడ్లీ నోన్ అండ్ వర్ అన్క్రిటికల్లీ అస్యూమ్డ్ టు అప్లై టు ఆల్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా, మెండల్స్ లా ఆఫ్ హెరిడిటరీ అంటే మనకి పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఎలా క్యారెక్టరిస్టిక్స్ వస్తాయో దాని గురించి తెలుసుకోవడానికి మెండల్ లా ఆఫ్ హెరిడిటరీ అనేది మనకి ఉందన్నమాట. దాన్ని ఏం చేశారు, అది హ్యూమన్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్కి అప్లై చేసి చూడడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. BDCA అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అనమాట. ఓకేనా, ఏదైతే అండర్లైన్డ్ సెగ్మెంట్కి సబ్స్టిట్యూట్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ సినోనిమ్ అనమాట. ఓకే, అభిజిత్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ టయర్డ్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే అలాంగ్. ఎక్స్ట్రీమ్లీ టయర్డ్ అంటే అలసిపోవడం కదా. డిప్రెస్డ్ అంటే ఏంటి, ఏదైనా సాడ్ థింగ్ జరగడం వల్ల యాక్టివ్గా లేకుండా డిప్రెస్ అవ్వడం అని అర్థం. ఎగ్జాస్టెడ్ అంటే టయర్డ్ అవ్వడం అనమాట, అలసిపోవడం. స్లీపీ అంటే నిద్ర అని అర్థం అనమాట, నిద్ర రావడం. ఓకే, బేర్ అంటే ఏంటి అంటే ఏం లేకుండా ఉండడం, ఎంటీ అని అర్థం అనమాట. సో ఎక్స్ట్రీమ్లీ టయర్డ్ అనేది సినోనిమ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ అనమాట, అలసిపోవడం. సో అభిజిత్ ఫీల్స్ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే అలాంగ్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అథెంటిక్. ఓకేనా, అథెంటిక్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ అని అర్థం అనమాట. ఓకేనా, సో అథెంటిక్ అంటే ఏంటి, ఒరిజినల్. మనకు అడిగింది కూడా సినోనిమే. సారీ. సో జెన్యూన్, ఫాల్స్, డౌట్ఫుల్ అండ్ కరప్ట్ అన్నమాట. ఓకేనా, సో అథెంటిక్ అంటే ఒరిజినల్ కాబట్టి మనకి సినోనిమ్ జెన్యూన్ అవుతుందన్నమాట. జెన్యూన్ అంటే కూడా ఏంటండి, కరెక్ట్గా ఉండడం కదా. సో ఫాల్స్ అంటే రాంగ్, డౌట్ఫుల్ అంటే కన్ఫ్యూజన్, కరప్ట్ అంటే నాట్ ఇన్ ఏ కరెక్ట్ వే అనమాట. కరప్షన్ అయ్యింది ఆర్ కరప్ట్ అయ్యారు అంటే ఏంటి, అతను రియల్గా లేరు, ఆ క్యారెక్టర్ మంచిగా లేదు అని అర్థం కదా. సో మనకి అథెంటిక్కి సినోనిమ్ ఏంటి, జెన్యూన్ అనమాట, ఒరిజినల్ అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చిన సెంటెన్స్కి మనము 4 ఆప్షన్స్లో నుండి ఏది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మనము చూస్ చేసుకోగలము అనేది చూద్దాం. కాపీయింగ్ సమ్వన్ ఎల్స్ వర్క్ అండ్ ట్రయింగ్ టు సబ్మిట్ యాజ్ యువర్ ఓన్ అనమాట. ఓకే, ఎవరైనా వర్క్ చేసింది మనం కాపీ చేసి మనం చేసినట్టు సబ్మిట్ చేయడాన్ని ఏమంటాము అంటే ప్లగారిజం అని అంటామన్నమాట. ఓకే, ప్లగారిజం. హూలిగానిజం అంటే ఏంటంటే వాయిలెంట్ బిహేవియర్ అనమాట. ఓకేనా, రూడ్ బిహేవియర్ని ఏమంటామంటే హూలిగానిజం అని అంటాం. ఆల్ట్రూయిజం అంటే ఏంటి, సెల్ఫిష్. నెక్స్ట్ సైనిసిజం అంటే నాట్ ట్రస్ట్ఫుల్ యాటిట్యూడ్ అనమాట, డిస్ట్రస్ట్ యాటిట్యూడ్.
ఓకే, నమ్మలేని యాటిట్యూడ్ని సైనిసిజం అని అంటామన్నమాట. సో మనకి కాపీ చేసి మన వర్క్ లాగా సబ్మిట్ చేసుకోవడాన్ని ప్లగారిజం అని అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లాస్ టెస్ట్ అండి, చూద్దాము. We need the energy to move and we dash on oil for it. ఓకే, we need the energy to move అంటే మనం మూవ్ అవ్వడానికి, మనం కదలడానికి మనకి ఏం కావాలి, మనకి ఏం అవసరం అంటున్నారు, ఎనర్జీ అనేది అవసరం అనమాట. అండ్ వి డాష్ ఆన్ ఆయిల్ ఫర్ ఇట్. ఓకేనా, ఆన్ ఆయిల్ ఆన్తో ఆన్ అనే ప్రిపోజిషన్తో కరెక్ట్గా మనకి మీనింగ్ఫుల్గా పేర్ అయ్యే వర్డ్ ఇక్కడ ఏముంది అంటే డిపెండ్ ఉందన్నమాట. ఓకేనా, హ్యాంగ్ ఆన్. హ్యాంగ్ అంటే ఏంటి అంటే వేలాడదీయడం అనమాట. సో ఇక్కడ మీనింగ్లెస్. టర్న్ ఆన్ అంటే ఆన్ చేయడం అనమాట. ఇక్కడ మనకి టర్న్ ఆన్తో మీనింగ్ రాదు. సెటిల్ ఆన్ అంటే సెటిల్ అవ్వడం అనమాట. అయినా సెటిల్ ఆన్ అనేది కరెక్ట్ ఫ్రేజ్ కాదనమాట. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఈజ్ డిపెండ్ ఆన్ ఈజ్ ద కరెక్ట్ ఫ్రేజ్ అండ్ ఈ సెంటెన్స్కి మీనింగ్ఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి. వి నీడ్ ద ఎనర్జీ టు మూవ్ అండ్ వి డిపెండ్ ఆన్ ఆయిల్ ఫర్ ఇట్. ఓకే, మనం మూవ్ అవ్వడానికి మనకి ఎనర్జీ కావాలన్నమాట. మనం దానికోసం దేని మీద డిపెండ్ అవుతాము అంటే ఆయిల్ మీద డిపెండ్ అవుతాము అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వితౌట్ ఇట్ అవర్ జాబ్స్, అవర్ ఫ్రీ టైమ్ అండ్ అవర్ మొబిలిటీ డాష్ ఆల్ బీ వెరీ డిఫరెంట్ అనమాట. ఓకేనా, మనకి ఆయిల్ లేకపోవడం వల్ల మన జాబ్స్, ఆయిల్ అంటే ఆయిల్ లేకపోతే మనకి ఎనర్జీ ఉండదు అనమాట. దానివల్ల మనకి జాబ్స్, ఫ్రీ టైమ్ అండ్ అవర్ మొబిలిటీ. మొబిలిటీ అంటే ఏంటంటే మూమెంట్ అనమాట, కదలిక. డాష్ ఆల్ బీ వెరీ డిఫరెంట్. ఓకేనా, ఆల్ బీ అన్నారు అంటే ఏంటి, అది లేకపోతే అంటే ఫ్యూచర్ కదా. సో విల్ బీ వెరీ డిఫరెంట్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ వన్, ఎవ్రీ డే వి డాష్ 70 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. ఓకేనా, మనం ఆయిల్ తీసుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది. మనం ఏదైనా తినే వస్తువులు తీసుకుంటే అన్నప్పుడు, తింటే అన్నప్పుడు దాన్ని కన్జ్యూమ్ అని చెప్పచ్చు అనమాట. సో కన్జ్యూమ్, టేక్ కూడా కరెక్టే అండి, బట్ కన్జ్యూమ్ అనేది కరెక్ట్ అనమాట. సో అండ్ అబ్జర్వ్ కాదు, అబ్జర్వ్ అంటే పీల్చుకోవడం అనమాట, తీసుకోవడం అనమాట. సో కన్జ్యూమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఎవ్రీ డే వి కన్జ్యూమ్ 70 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. 70 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ని మనం ప్రతిరోజు తీసుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ వి కన్జ్యూమ్ 2200 మిలియన్ టర్న్స్ ఆఫ్ కోల్ అండ్ 2500 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్. ప్రతి ఇయర్ మనము 2200 మిలియన్ టర్న్స్ ఆఫ్ కోల్ తీసుకుంటాము అండ్ 2500 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్ కూడా తీసుకుంటాము. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. Total dash in 1924 and for many years it was a French state oil company. It's a long story. Total అన్నారు. ఓకే, Total was founded. ఎందుకు అంటే ఇది past tense కదా. Was founded in 1924 అనమాట. టోటల్ అనేది ఒక ఆయిల్ కంపెనీ అనమాట. సో టోటల్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1924. 1924లో అది స్టార్ట్ అయిందనమాట. అది దాన్ని కనిపెట్టారు. అండ్ ఫర్ మెనీ ఇయర్స్ ఇట్ వాజ్ ఎ ఫ్రెంచ్ స్టేట్ ఆయిల్ కంపెనీ. చాలా సంవత్సరాల వరకు అది ఫ్రెంచ్ స్టేట్ ఆయిల్ కంపెనీ అనమాట. ఇన్ 1999 టోటల్ జాయిన్డ్ పెట్రోఫినియా. అంటే టోటల్ అనే ఆయిల్ కంపెనీ పెట్రోఫినియాకి జాయిన్ అయిందనమాట. ద బెల్జియన్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. అదేంటంటే బెల్జియన్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. అండ్ ఇన్ 2000 టోటల్ డాష్ విత్ ఇట్స్ మెయిన్ ఫ్రెంచ్ కాంపిటీటర్. టోటల్ డాష్. ఓకే, అంటే ఏమైంది, మెర్జ్ అయిందనమాట. రెండు కలిసినప్పుడు మనము ఈ కంపెనీస్ కాబట్టి మనము ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్గా మనకి మెర్జ్ అనే ఆప్షన్ కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట, సూటబుల్ అవుతుంది. సో టోటల్ మెర్జ్డ్ అంటే కలిసింది అని. టోటల్ మెర్జ్డ్ విత్ ఇట్స్ మెయిన్ ఫ్రెంచ్ కాంపిటీటర్. ఫస్ట్ అది ఫ్రెంచ్ కంపెనీ కదా, సో అది మెర్జ్ అయిందనమాట, కలిసింది మెయిన్ ఫ్రెంచ్ కాంపిటీటర్తో 2000లో. సరే తర్వాత ఎల్ఫ్ అక్విటైన్ అండ్ ద నేమ్ బికమ్ Total Fina Elf. Now it's called Total again and it's ఫ్రాన్సిస్ బిగ్గెస్ట్ కంపెనీ. ఓకేనా, కలిసిన తర్వాత దాని నేమ్ ఏమైపోయిందంటే టోటల్ ఫినా ఎల్ఫ్ అని చేంజ్ అయిందనమాట. ఓకేనా, సో తర్వాత మళ్ళీ లాస్ట్ ఏమని పిలుస్తున్నారు దాన్ని, నౌ ఇట్ ఈస్ కాల్డ్ టోటల్ అగైన్. మళ్ళీ దాన్ని టోటల్ అనే పిలుస్తున్నారు అనమాట. అండ్ ఇట్స్ ఫ్రాన్స్ బిగ్గెస్ట్ కంపెనీ. ఫ్రాన్స్ యొక్క బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్తున్నారనమాట. సో లాస్ట్ ఆప్షన్ ఏమవుతుంది, మెర్జ్ అవుతుంది. ఓకేనా, మెర్జ్డ్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.